అన్న ఒకటే చెప్తున్నా, రామ్ చరణ్ కెరియర్లో ఒక రంగస్థలం ముంగతీర తర్వాత అంటే మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. అంటే ఆయన ఒక కాలు పోయినా కూడా హీరో అని మళ్ళీ నిరూపించుకున్నాడు. ఒక ఊరి కోసం మళ్ళా ఊర్లో ఏం లేకపోతే ఒక ట్రైన్ కోసం కావాలని కొట్లాడి మళ్ళీ పట్టుదలతో ఒక ఊర్లో సక్సెస్ఫుల్ మళ్ళీ ఒక ఇండియన్లో నిలబడి ఒక గోల్డ్ మెడల్ నాకు వద్దు, నాకు ఊర్లో ఒక ట్రైన్ కావాలని కొట్లాడతారు చూసినావా. దట్ ఈస్ రామ్ చరణ్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఈ సినిమా ఇది ఎక్కడ కూడా బోర్లేదనా. అంటే కథ స్టోరీ ఎలా ఉందో స్టోరీ తగ్గట్టు ఉందన్న, అక్కడ ఏం లేదు. స్టోరీ ఎలా ఉందో కథ తగ్గట్టు ఎలా ఉంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు. ప్రతి ఒక్క స్టోరీ ఒకలాగా ఉంటుంది. హీరోయిజం అంటే ఒక కాలు ఉంటే హీరోయిజం కాదు, కాలు లేకుండా కూడా హీరో అని నిరూపించి డైరెక్టర్ గారు సూపర్ రన్నింగ్ చేసి సక్సెస్ఫుల్ అయిండు. రామ్ చరణ్ గారు చెప్తాను రంగస్థలం ఎంత యాక్టింగ్ చేసిరో దీంట్లో ఇరుగా తీసిండో. ఈ సినిమా రామ్ చరణ్ గారికి స్టేట్లో అవార్డు వస్తుందని మనసులో కోరుకుంటున్నా. ఈ సినిమా బ్లాక్ బస్టర్, మెగా ఫ్యామిలీకి మొత్తం పెద్ద పండుగ. నేను చెప్తున్నా నెక్స్ట్ పెద్ద సరస్కి ఆడితే మనదే ట్రోఫీ అన్న, మనదే సినిమా అయితే సూపర్ ఉంది. చూపిస్తాను బ్యాటింగ్ ఎట్లా చేస్తారు. నెక్స్ట్ టైం బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం నార్మల్ గా అనిపించినా కానీ సెకండ్ హాఫ్ బాగుంది. సో డూ ఎంజాయ్ ఇన్ థియేటర్స్. నెక్స్ట్ పెద్ద ఎస్ఆర్హెచ్కి ఆడాలన్న చెప్తున్నా, వరల్డ్ కప్ మనదే, మొత్తం కప్ మొత్తం అన్ని. పార్ట్ 2 యాక్షన్ సూపర్, ఇరగా తీసిండు యాక్షన్, డాన్స్ సూపర్. చాలా హార్డ్ వర్కింగ్ అనిపించారు రామ్ చరణ్ గారు అయితే. సో అంటే మూవీ పక్కన పెడితే రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సూపర్. రామ్ చరణ్ గారు సపరేట్ గా అయితే చాలా హైలైట్ అయ్యారు. బ్యూటిఫుల్ యాక్టింగ్. ఇలా నెక్స్ట్ టైం నుంచి కూడా మంచి యాక్టింగ్, మంచి మూవీస్ వచ్చేటట్టు కోరుకుందాం అందరం. ఒక గేమ్ కాదు కదా, అలా ఒక 3-4 రకాలుగా ఉంది. అందువల్ల డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోయింది, హై ఉంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది. క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సీన్స్ డైరెక్టర్ గారు ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ చూపించాడు. చాలా బాగుంది సినిమా, సూపర్ హిట్ మూవీ సార్. ఏ అవార్డు అయినా రామ్ చరణ్ అన్న ఖచ్చితంగా, అన్ని అవార్డులు రామ్ చరణ్ అన్నకే ఈ మూవీ తోటి పెద్ద సూపర్ సూపర్. స్క్రీన్ ప్లే, యాక్షన్, ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్, సూపర్, ఎక్స్ట్రాడినరీ. లేదు, నేను అసలు ఏ ఫ్యాన్ కాదు. నేను ఇదే ఆఫ్టర్ 7 years ఫస్ట్ టైం సినిమా చూస్తున్నా. థియేటర్ ఈజ్ ఎక్సలెంట్. మొత్తం ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎవ్రీథింగ్ ఓకే. ఎమోషన్ సీన్స్ ఎవ్రీథింగ్ ఓకే. ఫైట్స్ కానీ ఈ యాక్షన్ తీసుకోవడం అనేది బాగుంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్. అబ్బాయి కష్టపడ్డాడు, రామ్ చరణ్ కష్టపడ్డాడు, బాగా కష్టపడ్డాడు.